హాయ్ అండి. మనము మామూలుగా పరోటా తినాలంటే మైదా పిండితో చేస్తేనే వస్తాయంటారు కదా! అలా కాకుండా మన హెల్తీ వైస్‌గా గోధుమ పిండితో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం చపాతీ పిండిలో ఈస్ట్, బటర్, హాట్ వాటర్, ఉప్పు ఇవి వేసి 1 అవర్ పిండిని తడిపేసి 1 అవర్ పక్కన పెట్టేయాలి. దాని తర్వాత చపాతీలాగా రోల్ చేసుకొని పల్చగా ఇలా నైఫ్‌తో కట్ చేసుకొని ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువే రాసేసి రోల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. దాని తర్వాత ఇలా 10 మినిట్స్ తర్వాత ఇలా చేయితో మనము స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. పెనం హీట్ అయిన తర్వాత పరోటాని దాని మీద వేసేసి చాలా అంటే చాలా లో ఫ్లేమ్‌లో మనం కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్‌తో మనం గ్రీస్ చేసేసి చాలా లో ఫ్లేమ్‌లో లోపల కుక్ అయ్యే వరకు నీట్‌గా మనం స్లోగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇలా కాస్త ప్రెస్ చేసి కాల్చుకోవాలి. వీటిని పప్పుతో కానీ మెయిన్‌గా పప్పుతో కొంచెం పప్పు లిక్విడ్‌గా ఉండాలి. థిక్‌గా ఉండకూడదు. లిక్విడ్‌గా ఉంటే చాలా బాగుంటుంది. కర్రీ ఏమీ అవసరం లేదండి. పప్పుతో కానీ ఒక కప్పు పెరుగు, పప్పు 2 కాంబినేషన్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇలా పరోటాలన్నీ అయ్యాక మనం చేయితో ఇలా అనుకోవాలన్నమాట. ఇవి కూడా చాలా వేడిగా ఉంటాయి. వేడి మీదే అనుకోవాలి. అప్పుడే మనకి లోపల ఉన్న లేయర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ వేలో చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.